నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర 5 కోట్ల ప్రజల సంస్కారానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి నోట నుంచి వచ్చే ప్రతి మాట ఒక శాసనం కావాలి, సమాజానికి ఆదర్శం కావాలి. కానీ తెలంగాణ దురదృష్టమో ఏమో, మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు రోజుకు తన మాట తీరుతో పాతాళానికి దిగజారిపోతున్నారు. పదవి వచ్చింది కానీ మాటల్లో మార్పు రాలేదు, మెరుగుపడలేదు. ఎంతసేపు ప్రతిపక్షాలను నోటికొచ్చిన బూతులు తిట్టడమే రాజకీయమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత నీచంగా, అసహ్యకరంగా మాట్లాడితే అంతకంటే దరిద్రం, అంతకంటే అవమానం ఈ రాష్ట్రానికి ఇంకోటి ఉంటుందా? ఒక ప్రతిపక్ష నాయకుడిని దిగజారి విమర్శిస్తే దాన్ని ఎలాంటి సంస్కారం అంటారు? దీనిపైనే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ దాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటే సంస్కారం ఉన్న ప్రతి ఒక్కరి రక్తం ఉడుకుతుంది. నువ్వెవరి చంకనాకుతున్నావు అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అత్యంత దారుణమైన, నీచమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఒక సామాన్య కార్యకర్త మాట్లాడితేనే తప్పుపట్టాల్సిన పరిస్థితుల్లో కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ సీఎం స్థానంలో ఉండి ఇలాంటి బజారు భాష మాట్లాడటం ఏ సంస్కృతికి నిదర్శనం? విమర్శించాలంటే 100 దారులున్నాయి. పాలనపై చేతకానితనం బయటపడినప్పుడల్లా ఇలాంటి బూతు పురాణంతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇతరుల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి ఒక్కసారి తన గతాన్ని, తన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ను అద్దంలో చూసుకోవాలి. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు మారారో, ఎన్ని జెండాలు మోసారో తెలంగాణలో పసి పిల్లాడిని అడిగినా చెప్తారు. మొదట బీఆర్ఎస్ లో, అంటే అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. ఎక్కడైతే కెరీర్ స్టార్ట్ చేశారో, ఎక్కడైతే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారో ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచారు. ఆ తర్వాత టీడీపీ, అంటే చంద్రబాబు నాయుడు చంకన చేరి ఆయనకు అత్యంత ఆప్తుడిగా మారి ఓ కేసులో అడ్డంగా బుక్కయ్యారు కూడా. అదే ఓటుకు నోటు కేసు. ఈ కేసులో దొరికిపోయి జైలుకెళ్లిన చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్, అంటే టీడీపీ నుంచి జంపు కొట్టి కాంగ్రెస్లోకి వచ్చి చేరారు. అక్కడ ఆల్రెడీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి సీనియర్లను తొక్కేసి ముఖ్యమంత్రి అయ్యారు. మరి పీసీసీ చీఫ్ కావడానికి, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతమంది చంకలు నాకావు అని బీఆర్ఎస్ నాయకులు అడిగితే ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ లో చేరకముందు సోనియా గాంధీని నోటికొచ్చినట్లు విమర్శించారు రేవంత్. వీరవనితలు అంటే బలిచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లులు వీరవనితలు అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. ఆమెకు బలిదేవత ట్యాగ్ ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి అదే బలిదేవత పార్టీలో చేరేందుకు, అంటే కాంగ్రెస్ లో చేరేందుకు ఎంతమంది చంకల్లోకి చేరారు అని ప్రజలు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ఆన్సర్ ఏమిస్తారు? ఇలా ఊరికో పార్టీ, రోజుకో జెండా మార్చిన రేవంత్ రెడ్డి ఇవాళ ఇతరుల గురించి మాట్లాడుతుంటే వినడానికే అసహ్యంగా ఉంది. రేవంత్ రెడ్డి భాషలోనే చెప్పాలంటే రాజకీయ అవసరాల కోసం ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎన్ని చంకల్లోకి చేరారు అని తెలంగాణ సమాజం ఇవాళ నిలదీస్తోంది. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా సీఎం గారు? కాదు. రేవంత్ రెడ్డి ఆడుతున్న డబుల్ గేమ్ చూసి కాంగ్రెస్ హైకమాండే లోపల రగిలిపోతోందంట. అధికారికంగా ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, కానీ లోపల చట్టాపట్టాలేసుకొని తిరిగేది మాత్రం బీజేపీతో. ఢిల్లీకి వెళితే తన పార్టీ అధినేత రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే రేవంత్ రెడ్డి సమావేశం అవుతుంటారు. రేవంత్ రెడ్డికి తగ్గట్లే బీజేపీ అగ్రనేతలు కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తుంటారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ మోదీ అపాయింట్మెంట్ అయితే ఈజీగా దొరికేస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా కామెంట్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. బహిరంగ సభల్లో కూడా మోదీ నాకు బడే భాయ్ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంటారు రేవంత్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని రేపటి తన పొలిటికల్ సేఫ్టీ కోసం బీజేపీ చంకలో కూడా చేరడాన్ని ఏమంటారో రేవంత్ రెడ్డి చెప్పాలని జనం నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండొచ్చు, రేపు సామాన్య పౌరుడిగా మారాల్సిందే. కానీ మీరు మాట్లాడే ఈ నీచమైన భాష, ఈ దిగజారుడు రాజకీయం తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. విమర్శల్లో పదునుండాలి, కానీ ఇలాంటి పాతాళానికి దిగజారే బూతులుంటే ప్రజలు సహించరు.
ఇంకొకసారి ఇలాంటి భాష వాడితే తెలంగాణ సమాజం మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది గుర్తుంచుకుంటే మంచిది. మరి ఈ రేవంత్ బూతులపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.